హై వ్యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. తనపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారని, చివరికి గుండు సూదంత ఆధారం చూపలేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ధైర్యం ఉంటే ఏం ఆధారాలు ఉన్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దుబాయ్లో ఎవరో చనిపోతే తనకే సంబంధం లేదని, దొరలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. తాను జీవితంలో ఏనాడు కూడా సిగరెట్ కూడా తాగలేదని స్పష్టం చేశారు. గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీ శాశ్వత సభ్యత్వానికి పార్టీ పోలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి లేఖ పంపించారు. రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరారు. టీడీపీ సభ్యుడిగా, నాయకుడిగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేశారని జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ల ధర్మాసనం సిట్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం అడిగింది. విచారణ అనంతరం ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ కు ప్రాధాన్యం పెరిగిందని, విద్యుత్ తయారీ సంస్థలు దీనిపై పరిశోధనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో సీఎం పాల్గొని ఎనర్జీ కంపెనీల ఎండీ, సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మీ ఆలోచనలు వినడానికి, ఆవిష్కరణలు తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చానన్నారు. తెలంగాణలో రవాణా ఆధారిత అభివృద్ధికి గేమ్ చేంజర్ గా భావిస్తున్న ఔటర్ రింగ్ రైలు తుది సర్వే ప్రక్రియ పూర్తయింది. సికింద్రాబాద్ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే 6 రైలు మార్గాలతో ఇది అనుసంధానం కానుంది. ఔటర్ రింగ్ రైలు మార్గానికి 3 రకాల అలైన్మెంట్లతో దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వివిధ కోణాల్లో పరిశీలించి ఇందులో ఒక అలైన్మెంట్ ను ఖరారు చేయనున్నారు. వరంగల్ విమానాశ్రయానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా ఇతర పట్టణాల్లో విమానాశ్రయాలు లేవని, కేంద్రం ఎన్నిసార్లు అడిగినా గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదన్నారు. యోమెన్ లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియ కేసులో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు తాము యోమెన్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిమిషా తరఫున బృందం సుప్రీంకోర్టును కోరింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ అందుకోసం కేంద్ర ప్రభుత్వం వద్దకే వెళ్లాలని సూచించింది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయన కుమారుడు చైతన్య బఘేల్ ను ఈడీ శుక్రవారం అరెస్ట్ చేసింది. ఈ ఉదయం బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు అనంతరం చైతన్యను కస్టడీలోకి తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గత 10 ఏళ్లుగా ఈ కేంద్ర ప్రభుత్వం తన భావను వెంటాడుతూనే ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓ భూ ఒప్పందానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన కేసులో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనే శుక్రవారం రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత 10 ఏళ్లుగా ఈ ప్రభుత్వం తన భావను వెంటాడుతూనే ఉందని రాహుల్ మండిపడ్డారు. ప్రపంచ విద్యుత్ వాహనాల మార్కెట్ ను చైనా తన గుప్పిట బంధించే ప్రయత్నాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో డ్రాగన్ ఈవీలకు గుండె వంటి బ్యాటరీ టెక్నాలజీలను బంధిస్తోంది. తాజాగా 8 రకాల వాహన బ్యాటరీలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం చైనా సరిహద్దులు దాటకుండా ఆంక్షలు విధించింది. వాస్తవానికి 6 నెలల క్రితమే ఆ దేశం కొన్ని ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.